గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడితే గుండెపోటు తలెత్తినట్లే. మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్తస్రావం జరిగినప్పుడు స్ట్రోక్ వస్తుంది. దీన్నే మనం బ్రెయిన్ స్ట్రోక్ అని, వాడుకలో పక్షవాతం అని పిలుస్తాం. ఇలాంటి సందర్భాల్లో మెదడులో ఏ భాగంలో రక్త సరఫరాకు అంతరాయం కలుగుతుందో ఆ భాగం విధులు నిర్వర్తించే శరీర అవయవాలు మన స్వాధీనం తప్పుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పక్షవాతం ధాటికి చెట్టంత మనిషి సైతం క్షణాల వ్యవధిలో కుప్పకూలిపోతాడు. పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్లో మెయిన్గా ఒక ఏరియా బ్లడ్ సప్లై తగ్గడం వల్ల వచ్చేదే బ్రెయిన్ స్ట్రోక్. దాని మూలంగా వచ్చేది మనకు కుడివైపు కానీ ఎడంవైపు కానీ ఒక హాఫ్ ఆఫ్ ద బాడీ, కుడి కాలు కుడి చేయి కానీ ఎడం కాలు ఎడం చేయి కానీ వీక్నెస్ కింద వాళ్ళు ప్రెజెంట్ అవుతారు. పక్షవాతం రావడానికి కారణాలేంటి? బ్రెయిన్ స్ట్రోక్కి కారణాలు చాలా ఉన్నాయి. అందులో మనకి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు, హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. రోజువారీ మనకి బ్లడ్ షుగర్, మనకి హైపర్ టెన్షన్ ఎక్కువ అవడం మూలాన కానీ, బ్లడ్లో కొవ్వు శాతాలు ఎక్కువ ఉన్నా కానీ, ఇవి కాకుండా జెనెటిక్ కారణాల వల్ల కానీ, ఫ్యామిలీలో కొంతమందికి తక్కువ ఏజ్లోనే ఈ స్ట్రోక్స్ వస్తాయి. సో వాళ్ళకు కూడా బాగా కారణం అవుతుంది. ఇలానే కాకుండా గర్భిణీ స్త్రీలు ఆ స్టేజ్ గర్భిణీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు రక్తం గడ్డకట్టడం అనేది జరుగుతుంది. దాని మూలాన కూడా స్ట్రోక్ రావచ్చు. ఇవి కాకుండా చిన్నపిల్లల గుండె వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా స్ట్రోక్ బారిన పడవచ్చు. పెద్దవాళ్ళలో కొన్ని క్యాన్సర్ల మూలాన కూడా స్ట్రోక్ రావచ్చు. మాడిఫైబుల్, నాన్ మాడిఫైబుల్ అంటారు. అంటే కొన్ని మనం మార్చవచ్చు, కొన్ని మార్చలేము. అందులో ముఖ్యంగా మార్చలేనివి మన ఏజ్ ఒకటి కారణం. 80-70 దాటిన తర్వాత కొంతమందికి ఏజ్ ఒక్కటే కారణం కావచ్చు, ఏ కారణాలు లేకపోయినా. పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి? బ్రెయిన్ స్ట్రోక్ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటారు. కొందరిలో ముందుగానే అది మనకి వస్తుంది అనే వార్నింగ్ కింద కొంతమందిలో వస్తుంది. ఏంటంటే రక్తనాళం మూసుకుపోతుంది. ఆ మూసుకుపోయినప్పుడు దానికి సంబంధించిన కుడి చెయ్యి కుడికాలు కానీ ఎడం చేయడం కాలు కానీ వీక్నెస్కి గురవుతుంది. జస్ట్ ఒక నిమిషం 5 నిమిషాల వరకు ఆ వీక్నెస్ ఉండి మళ్ళీ పేషెంట్ రికవర్ అయిపోతారు. సో మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా డాక్టర్ గారికి అలా జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పాలి. పక్షవాతం వచ్చిన తొలి గంటలు ఎందుకు కీలకం? మొదటి 4.5 గంటలు ఆ క్లాట్ ఏదైతే ఉందో దాన్ని లైసిస్ చేయొచ్చు. అంటే ఆ క్లాట్ని విడగొట్టచ్చు. తద్వారా మనకి బ్రెయిన్ సప్లై మళ్ళీ నార్మల్ అయ్యి వెంటనే ఇమీడియట్గా మనకి కాలు చెయ్యి ఇమీడియట్గా మనకి వచ్చే అవకాశం ఉంది. అందుకనే విండో పీరియడ్ అంటారు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ 4.5 గంటల్లో మనం ఒక స్ట్రోక్ రెడీ హాస్పిటల్, అంటే ఏదైతే ఈ థ్రాంబోలైసిస్ ఒక మందు టీపీఏ అంటారు, ఆ టీపీఏ మందు ఇవ్వడం ద్వారా ఆ క్లాట్ ఒక్కసారిగా విడిపోయి మళ్ళీ మనకి బ్రెయిన్కి బ్లడ్ సప్లై నీట్గా వెళ్ళడం వల్ల మనకి మళ్ళీ కాలు చెయ్యి వీక్నెస్ ఇమీడియట్గా తగ్గచ్చు. పక్షవాతాన్ని ఎలా నిర్ధారిస్తారు? ఇస్కెమిక్ స్ట్రోక్, ఈ స్ట్రోక్ క్లాట్ అంటే రక్తనాళం మనకి గుండె నుంచి ఒక పెద్ద రక్తనాళం పైకి విడిపోయి అలా పైకి వెళ్ళేదే రక్తనాళ వ్యవస్థ. అది కాళ్ళకి ఇస్తుంది, అలాగే బ్రెయిన్కి ఇస్తుంది, చేతులకి ఇస్తుంది. ప్రతి అవయవానికి రక్తనాళాలు వెళ్తాయి. కానీ హార్ట్ అనేది ఒక పంపు లాంటిది. సో ఆ పంపింగ్ వ్యవస్థలో ప్రాబ్లం ఉన్నా, మనకి రక్తనాళాల్లో బ్లాక్, కొవ్వు శాతాలు ఎక్కువైపోయి అట్లా బ్లాక్ వచ్చినా ఈ వ్యవస్థలో మనకి బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గి వచ్చేదే ఈ స్ట్రోక్. సో గుండెలో ప్రాబ్లం ఉందా, లేకపోతే నాడీ వ్యవస్థ రక్తనాళాల్లో మనకి కొవ్వు శాతాలు ఎక్కువ ఉన్నాయా లేదా, లేకపోతే బ్రెయిన్లో రక్తనాళాల్లోనే ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎన్యూరిజమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని మనం స్ట్రోక్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ గారు వీటిని కారణం కనుక్కోవడానికి చేసే పరీక్షలే రక్త పరీక్షలు ఒకవైపు, అలాగే సిటీ స్కాన్, ఎంఆర్ఐ, సిటీ యాంజియోగ్రఫీ, ఎంఆర్ యాంజియోగ్రఫీ చేస్తారు. దానివల్ల మనకి కారణం ఏంటో తెలిసి తద్వారా ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఉత్తి మందులతోనే మనకి తగ్గుతుందా, లేదా
దీనికి ఏమైనా ఆపరేషన్ చేయాలా అనేది నిర్ధారణ అవుతుంది. పక్షవాతానికి చికిత్స ఎలా ఉంటుంది? మెయిన్గా ప్రైమరీ ట్రీట్మెంట్, సెకండరీ ట్రీట్మెంట్. అంటే మనం స్ట్రోక్ వచ్చింది ఇమీడియట్గా ఇచ్చే ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే మనకి ఫ్యూచర్లో మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి మందులు వాడాలి అనేది సెకండరీ ట్రీట్మెంట్ ఉంటుంది. సో దాంతోపాటు ఫిజియోథెరపీ. ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి 6 నెలలు అనేది చాలా ముఖ్యమైన పీరియడ్. చాలామంది ఈ ఫిజియోథెరపీని పెద్దగా పాటించగా వాళ్ళ వీక్నెస్ అలానే మనం చూస్తూ ఉంటాం. చాలామందికి ఆ వీక్నెస్ అలా ఉండిపోతుంది. ఎస్పెషల్లీ ఎలాంటి వాళ్ళకంటే ఈ ఫిజియోథెరపీని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది స్ట్రోక్ తర్వాత. స్ట్రోక్ వచ్చిన వెంటనే డాక్టర్లుగా మేమేం చేస్తామంటే యాస్పిరిన్, కొన్ని రకాల స్ట్రోక్, ఇస్కిమిక్ స్ట్రోక్, వీటిలో యాస్పిరిన్, యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అంటారు. ఇవి డ్రగ్స్ మళ్ళీ స్ట్రోక్ రాకుండా ప్లస్ ఉన్న స్ట్రోక్ కొంచెం వరకు తగ్గడానికి ఆ డ్రగ్స్ ఇస్తాం. అవి కాకుండా బీపీ మేనేజ్మెంట్, షుగర్ మేనేజ్మెంట్, ఇంకా వేరే లిపిడ్ని తగ్గించడానికి డ్రగ్స్ అనేవి మా వైపు నుంచి మేము ట్రీట్ చేస్తూ ఫిజియోథెరపీ ఫ్రమ్ ద ఫస్ట్ డే డిపెండింగ్ ఆన్ ద స్ట్రోక్ సివియారిటీ మనం ఫిజియోథెరపీ అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి అది కూడా రికమెండ్ చేస్తాం. సెకండరీ ట్రీట్మెంట్ పరంగా అంటే మనకి అండర్లయింగ్ కాజ్ని బట్టి ఎన్యూరిజం ఉందా, దేనివల్ల వచ్చింది, ఇస్కిమిక్ స్ట్రోక్ కాకుండా హెమరేజిక్ స్ట్రోక్ అయితే దానికి ఏమైనా సర్జరీ పడుతుందా, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏమైనా ఇమీడియట్గా పేషెంట్ కాన్షియస్నెస్ అంటే కోమా స్కేల్ని బట్టి వాళ్ళ స్ట్రోక్ పెరుగుతుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ లైక్ సర్జరీ ఏమైనా అవసరమా లేదా అనేది న్యూరో సర్జరీ నుంచి వాళ్ళు సర్జరీ చేయాలి అనుకుంటే చేస్తారు. బీపీ బాగా పెరిగిపోవటం, ఊపిరి సరిగా తీసుకోలేకపోవటం, వాంతి అవుతున్నట్లుగా ఉండటం ఇవన్నీ పక్షవాతం రావటానికి ముందు కనిపించే సంకేతాలు. వీటిని సకాలంలో గుర్తించి సకాలంలో తగిన వైద్య సాయం పొందాలి. తొలి గంటలో చికిత్స అందితే పక్షవాతం ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు అన్నం, ఇడ్లీల వంటి వాటిలోకి క్యారెట్, బీన్స్ వంటి కూరగాయల్ని కలిపి వండుకోవటం చాలా మంచిది. ఇవి నిదానంగా జీర్ణమవుతాయి. రక్తంలో చక్కెర శాతం స్థిరంగా, చక్కగా అదుపులో ఉంటుంది.